నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశం. చైర్మన్ తాతా ప్రసాద్ అధ్యక్షతన సూపర్ బజార్ మహాజన సభ వార్షిక నివేదిక సమర్పణ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ నేతల ధ్వజం. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశించారు. ప్రకాశం భవన్లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో విజయ్ కుమార్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా కాసిం తదితరులు పాల్గొన్నారు. సార్ ట్రైనింగ్ లో పోతున్నారు సార్. అవును సార్, 10th వస్తానని చెప్పారు. 10th తర్వాత పంపిస్తాను సార్. నేను పంపిస్తాను. కాయలు ఉంది సార్, నా దగ్గర రాసుకున్నాను, నోట్ చేసుకున్నాను సార్. 10 రోజులు అంటే వచ్చిన తర్వాత డెలివరీ చేస్తాం. అందుకని ప్రపోజల్ తెప్పించి పెట్టాం సార్. ఫర్దర్ తర్వాత ఏదో ఒకటి చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త డ్రిల్లింగ్ ఆఫ్ బోర్వెల్స్ కొత్త శాంక్షన్స్ లేనట్టే. అవును సార్. అవును, ఇప్పుడు ఇట్లా అన్ఫ్రూట్ఫుల్ యాక్టివిటీస్ చేయడం లేదు. ఇప్పుడు బోర్ వేసినప్పుడు నీళ్ళు పెడితే మోటార్ కరెంట్ ఇవ్వాలి. అవును సార్. ఇవ్వకపోతే అది ఫ్రూట్ఫుల్ అవ్వదు ఎక్స్పెండిచర్. అవును సార్, గతంలో అట్లా చాలా ఉన్నాయి సార్. చాలా ఉంటాయి. అవన్నీ తీసి సార్ అందరికి ఇప్పించి ఏర్పాటు చేయాల్సింది కదా. ప్రాసెస్ చేస్తున్నాం సార్. ఇప్పుడు లాస్ట్ టైం మనకు డివైన్ సార్ వచ్చి మరిపూడి కూడా పెట్టాం సార్. జనరల్ గా బ్యాంకర్ ఇవ్వచ్చు సార్, ల్యాండ్ బేస్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇస్తా ఉన్నారు. అందరూ ఇస్తా ఉన్నారు సార్. ఆల్ బ్యాంకర్స్ ఆర్ అగ్రీడ్ ఫర్ గివింగ్ కన్సెంట్ సార్. బై ఎనీ ఛాన్స్ ఎక్కడైనా నీ కన్సెంట్ రాకపోతే కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ, నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశరావు డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ చర్యకు నిరసనగా సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద నుండి చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వి హనుమారెడ్డి, పివిఆర్ చౌదరి, చంద్రశేఖర్, అజయ్, మురళి, కోదండం, కుమారి తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది సెంట్రల్ గవర్నమెంట్. బడ్జెట్ ఒకవైపు ప్రజల మీద భారం వేసి వాళ్ళ మీద బాది రెండో వైపు కూడాను ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల ప్రయాణికుల మీద అలాగే వినిమయ వస్తువుల ధరల మీద వీటన్నిటి మీద ఈ ప్రభావం పడతా ఉంది. ఒకేసారి 4 రూపాయలు పెంచడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా వ్యతిరేకిస్తూ మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. గత అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ మన దేశంలో 29 రూపాయలకి ఇవ్వచ్చని చెప్పి కార్పొరేషన్ కంపెనీలు చెబుతున్నా, డీజిల్ 19 రూపాయలకి ఇవ్వచ్చని చెప్పినా కానీ అది దక్కించకుండా ఉండటానికి కాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ట్యాక్స్ పేరుతోటి ఒక 4 రూపాయలు గతంలో పెంచడం, నిన్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సెక్టార్కు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా సామాన్య మానవులు మధ్యతరగతి జీవులకు ఉపయోగపడేటువంటి డీజిల్ పెట్రోల్ మీద ఈరోజు 3.5 రూపాయలు పెంచడమే కాకుండా మళ్ళా దానికి వ్యాట్ ట్యాక్స్ కలిపి 4 రూపాయలు చేయటం, అంటే ప్రజలకు అందుబాటులో ఉండకుండా వాళ్ళందరికీ సంక్షేమానికి పాటుపడకుండా కేంద్ర ప్రభుత్వం తన ఒంటెత్తు పోకడతోటి ధరలు పెంచేదానికి సానుకూలంగా ముందుకు పోతూ ఈరోజు పెట్రోలు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఒకసారి 12 రూపాయలు మొత్తం 15 రూపాయలు పెంచి 4 రూపాయలు తగ్గించి ఇప్పుడు మళ్ళీ 6 రూపాయలు పెంచిన సందంగా దీన్ని గవర్నమెంట్ ముందుకు పోతుంది. అందుకని ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకి అధిక ధరలు అరికట్టడం. తెలుగు అకాడమీ వారి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కోర్టు స్ట్రీట్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం సెక్రటరీ ఆర్సీహెచ్ వెంకట్రావు, డిప్యూటీ లైబ్రేరియన్ కోటేశ్వరి, పుస్తక కేంద్రం అసిస్టెంట్ మేనేజర్ సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ సంస్థతో కలిసి ఇక్కడ ఒక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయటం, ఒంగోలు ప్రజలకు, ఒంగోలు పట్టణంలో ఉండే విద్యార్థులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఒంగోలు పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా మరియు అన్ని స్కూల్స్ వారు చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి సాహిత్యాన్ని, ఇన్ని రకాల బుక్స్ని తెలుగు అకాడమీ వారు ప్రచురించి ఇక్కడ ప్రజలందరికీ, విద్యార్థులందరికీ అందుబాటులోకి తేవటం. ఈరోజు ఇక్కడ చాలా రేర్ అయిన సాహిత్యాన్ని ప్రదర్శించడం చాలా అరుదైన విషయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవి చాలా మనకి చాలా చోట్ల అందుబాటులో ఉండు, ప్రతి చోట అందుబాటులో ఉన్న పుస్తకాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజు నుంచి 8వ తారీఖు వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అందుబాటులో తెచ్చేందుకు గాను ఈ పుస్తక ప్రదర్శనను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంటర్, బీఈడీ, డిఎడ్, డిగ్రీ, పీజీ పుస్తకాలపై 10% డిస్కౌంట్ ఇస్తూ తెలుగు మహాసభకు సంబంధించిన పుస్తకాలపై 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 4వ తేదీ బుధవారం సన్షైన్ హై స్కూల్లో ఉదయం 10 గంటల నుండి విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక అంశాలతో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ కె రమ ఆచార్య ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 3వ తేదీ ఉదయం 9:30 అంబేద్కర్ భవన్లో 10వ తరగతి పరీక్షలపై
చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు సమావేశం నిర్వహిస్తామని డీఈఓ విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని కోరారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. తమ పాలక వర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు సభ్యులకు 3 సార్లు డివిడెంట్లు పంచామని, అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రోత్సాహకాలు పంపిణీ చేశామని సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్ తెలియజేశారు. ఇందాక మీ సమక్షంలో డిపాజిట్ చేసిన తర్వాత ఈ సమయం ప్రయత్నిస్తామని సభాముఖంగా సూపర్ బజార్ కార్యాలయంలో నిర్వహించిన మహాజన సభకు సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్షిక వివరాలు వెల్లడించారు. సూపర్ బజార్ను కార్పొరేట్ సంస్థకు దీటుగా అభివృద్ధి చేసి వినియోగదారులు సంస్థ పట్ల విశ్వాసాన్ని పెంపొందింపజేసినట్లుగా చెప్పారు. ఐసీడీపీ ద్వారా సూపర్ బజార్ స్వయం సేవా విభాగాన్ని ఆధునీకరించేందుకు ఖర్చు పెట్టిన 8 లక్షలకు గాను మహాజన సభలో ఏకగ్రీవంగా ఆమోదించింది. సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు తాతా ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ బజార్ ప్రవేశపెట్టిన బంగారం మీకోసం లక్కీ డిప్ను మహాజన సభలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. మహాజన సభలో కె వెంకటేశ్వర్లు, వెంకట్రావు, ఎండి సురేంద్రబాబు సభ్యులు పాల్గొన్నారు. ఎన్ సదాశివరావు, సీతారాంపురం ఎన్ సదాశివరావు, కూపన్ నెంబర్ 615, కూపన్ నెంబర్ 600. ఒంగోలులో ఇంకో బ్రాంచ్ కూడా పెట్టుకోవడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. అది కూడా త్వరలోనే, ఎందుకంటే గత మీటింగ్ లో కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్క పని కూడా మనం ప్రభుత్వ పరంగా వారి నోటీస్ లో ఉంచి వారి యొక్క సలహా మేరకే మనం అనుమతి తీసుకుని చేయాల్సినందువల్ల కొన్ని పనులు లేట్ అవుతున్నాయి. కానీ వరుసగా చెప్పిన పనులన్నీ కూడా మేము చేసుకుంటూనే వస్తూ ఉన్నాం ఈ 3 సంవత్సరాల్లో. ఇక మెంబర్షిప్ వాళ్ళకి గుర్తింపు కార్డులు ఉంటున్నాయి, అది ఇవ్వాలని మనం ప్రపోజ్ చేశాము. కానీ చాలా మంది మెంబర్షిప్ కట్టినప్పుడు ఫొటోస్, వారి ఐడెంటిటీ ఫొటోస్ సరిగా లేనందువల్ల, అడ్రస్ సరిగా లేనందువల్ల అది కొద్దిగా కొంత భాగం మాత్రం పూర్తయ్యి మిగతా పూర్తి చేయలేకపోయాం. ఇచ్చిన ఫోటోలు కూడా 2 రకాలుగా ఇచ్చారు. 2 ఫోటోలు ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఒకటి కలర్ అట్లా ఇచ్చేసేయడం జరిగింది. అందువల్ల ప్రాబ్లం కొద్దిగా దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నాము. ఇంకొకటి, మనం వరుసగా 3-4 సంవత్సరాలు మన సంస్థ లాభంలో ఉన్నప్పుడు మనం ప్రభుత్వంగా అనుమతి తీసుకుని మన సంస్థలో ఎవరైతే షేర్ హోల్డర్స్ గా ఉంటారో వారందరికీ కూడా కొనుగోలు మీద 1%, 2% డిస్కౌంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని ఇప్పుడు మనం వరుసగా లాభాల్లో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం ఆడిట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వారి అనుమతి తీసుకుని రాబోయే రోజుల్లో మన శ్రీనివాసందరూ కూడా కొనుగోలుపై వచ్చిన లాభాల్లో 2% కానీ 3% కానీ నిర్ణయించి వారికి డిస్కౌంట్ ఇవ్వడానికి మా కూడా మనమంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు ఈ రోజున ఈ సంస్థ డెవలప్ కావాలి అనుకుంటే మనకున్న సభ్యులు మొత్తం ప్రతి ఒక్కరూ ఇక్కడ కొనుగోలు చేయాలని ఆ రోజు మనం ఒక తీర్మానం ద్వారా అనుకున్నాము. అది అమలైతే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశము. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అట్లాగే ఇప్పుడున్న మా గవర్నమెంట్ కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా యొక్క మంత్రివర్యులు వారందరి సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ సంస్థ డెవలప్ కోసం గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ కొన్ని మా పాలకవర్గ టైంలో తెచ్చి డెవలప్మెంట్ చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఈ సంస్థకి డెవలప్మెంట్ లో ప్రతి ఒక్కరూ సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళలందరూ తమను తాము గౌరవించుకున్న నాడే అణచివేతల నుండి బయటకు రావటం సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ సతీమణి ఎన్ విజయశ్రీ అన్నారు. పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన కరపత్రాన్ని విజయశ్రీ ఆవిష్కరించి సందేశమిచ్చారు.
స్త్రీ కేవలం విలాస వస్తువుగా మాత్రమే చూడబడటం మంచి సాంప్రదాయం కాదని విజయశ్రీ ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. 5వ తేదీన జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంస్థ వ్యవస్థాపకురాలు చల్లా నాగేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు. కుసుమకుమారి, అన్నపూర్ణమ్మ, నరసమ్మ, శేషరత్నం, శైలజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మహిళా మండలందరికీ కూడా నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం మనం ఈ మహిళా దినోత్సవాన్ని ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాము. అయితే ఈ ప్రాముఖ్యత ఏంటంటే మనం ఇంతవరకు ఏం ప్రగతిని సాధించాము, ఏమేం విజయాలని మనం మన ఖాతాలో జమ చేసుకున్నాము, ఇంకా మనం సాధించవలసింది ఏంటి అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా సమానత్వం అనే దానికోసం మనం తరతరాలుగా పోరాడుతూనే ఉన్నాం. ఆ సమానత్వం వచ్చిందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నం అయింది. ఎందుకంటే అణచివేత అనేది తరతరాలుగా వస్తూ ఉంది. అది కంటిన్యూస్గా అది వివిధ రూపాల్లో మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మత సమాజంలో. అయితే ఈ అణచివేతల్లోంచి, వివక్షతలోంచి మనం బయటకు రావాలంటే ముందుగా మనల్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనల్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీ అంటే ఏంటి అసలు? ఎవరు? ఒక వస్తువా, ఒక వ్యక్త? పురుషుడికి ఉన్నటువంటి ఐడెంటిటీ కానీ వాల్యూ కానీ మనకెందుకు లేదు? మనం రెండవ తరగతి పౌరులుగా ఎందుకు పరిగణింపబడుతున్నాం? ఇంత కాలం అయినా కూడా, ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి మన నాగరికత అభివృద్ధి చెందినప్పటికీ కూడా స్టిల్ ఈ రోజుకి ఒక భోగ వస్తువుగా, విలాస వస్తువుగా, పడకటింటికి పరిమితమైనటువంటి ఒక పడక సుఖం కోసమే స్త్రీ అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజుకి ఉందంటే ఎంతో శోచనీయమైనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి ఇంకా మనకి ఎందుకు దాపురించింది అనేది మనం తెలుసుకోవాలి. దీనిలోంచి బయటకు రావాలంటే ముందుగా మనల్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి. స్త్రీగా, ఒక వ్యక్తిగా నన్ను నేను గౌరవించుకోవటం ప్రారంభించాలి. నా తోటి వారందరినీ గౌరవించాలి. నా పిల్లల్ని కానీ, కూతుళ్ళని కానీ, కోడళ్ళని కానీ, పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారిని కానీ, ప్రతి ఒక్కరిని, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. స్త్రీని స్త్రీ శత్రువు కాదు, స్త్రీకి స్త్రీ శత్రువు కాదు అనేటువంటి నానుడే మనకి ముందు రావాల్సి ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో 5వ తారీఖున మన పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిపిస్తున్నాము. దానికి ప్రముఖులందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి సోదర సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా మహిళలు ఇచ్చే సందేశాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ సంవత్సరంలో మంచి అభివృద్ధి సాధించాలని. మహిళలు ధైర్యంగా ముందడుగు వేసినప్పుడే సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. ఆనందమయి సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత వైహెచ్కే మోహన్ రావు రచించిన శాంతిదూత నాయకురాలు గ్రంథాన్ని అన్న ఆవిష్కరించి మాట్లాడారు. నాయకురాలు నాగమ్మ జీవితం మహిళలకు స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధిని సాధించాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి అధ్యక్షత వహించగా డాక్టర్ బీరాం సుందర్రావు గ్రంథ సమీక్ష చేశారు. ఆనందమయ్ అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కార్యదర్శి అన్ను విజయ్ కుమారి, అశ్రుజల కవి కెవి రమణారెడ్డి, అన్నమయ్య సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చనీయాంశంగా మరికొన్ని గ్రంథాలు రావచ్చేమో, దీని మీద మరింత పరిశోధన జరగవచ్చేమో. అందువల్ల చర్చ, పరిశోధన, విశ్లేషణ చాలా అవసరం. ముఖ్యంగా 800 సంవత్సరాల నాడు 12వ శతాబ్దంలో ఆనాటి వీరగాథలో ప్రధాన పాత్ర వహించిన నాయకురాలు నాగమ్మ నిజంగా ఆవిడ యొక్క వ్యక్తిత్వం, ఆవిడ యొక్క సాహసపూరితమైన నిర్ణయాలు నిజంగా చరిత్రాత్మకమైనటువంటివి. మరి ఈనాడు మనం స్త్రీల గురించి అట్టడుగున పడి అణచివేయబడుతున్నారు, అట్టడుగున్నారు, ప్రోత్సహించాలని చెప్పి ఈనాడు అనుకుంటున్నాం. వాస్తవానికి సమాజంలో గుంటూరు జిల్లా కోసం
పల్నాడు జిల్లా పోయింది. కానీ ఆదిలో ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో మనం ఉన్నాం కనుక ఇవాల్టి మన జిల్లా ఆనాటి పల్నాడు జిల్లాలో భాగం, మనమందరము ఒకటే అనే ఉద్దేశంతోనే మన కావ్యంగానే భావించి మనం ఇక్కడ ఆవిష్కరణ పెట్టుకుంటున్నాం. మోహన్ రావు గారు వారి ప్రాంతీయ చరిత్రను రాష్ట్రానికి, రాష్ట్రేతర ప్రాంతాలకు తెలియచేయాలనే ఉద్దేశం మీద ఈ గ్రంథం రచించడానికి కోరుతున్నాడు. దీనికంటే ముందే ఆయన నాయకురాలు తొలి మహామంత్రిని నాయకురాలు నాగమ్మ, ముందు తొలి మహామంత్రిని నాయకురాలు నాగమ్మ అనేటువంటి ఒక పుస్తకం రాశారు. దాని మీద చాలా చర్చలు జరిగినాయి, చాలా పత్రికల్లో విమర్శలు వచ్చినాయి, ప్రతి విమర్శలు వచ్చినాయి. కొన్నిటికి ఆయనే స్వయంగా సమాధానం కూడా చెప్పారు. ఒక కొత్త నినాదాన్ని ఆయన తెర మీదకు తీసుకొచ్చారు, సమాజంలోకి తీసుకొచ్చారు. అదేమిటి ఇప్పుడే చెప్పారు మధురనగా. అందుకు కొనసాగింపుగా తొలి మహామంత్రిని నాయకురాలు నాగమ్మ అనేటువంటి పుస్తకానికి కొనసాగింపుగా శ్రీ గురుదత్త హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలను పార్లమెంటులోని స్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ హెచ్ఎం రామచంద్రరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సత్య న్యూస్ లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. టీడీపీ, బీజేపీ పార్టీల బోటకపు వాగ్దానాలను నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలువునా మోసపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం ఫలితంగానే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావటం లేదని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 16,000 కోట్లు ఖర్చవుతుందని నిపుణులు చెబుతుంటే కేవలం 100 కోట్లు కేటాయించి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఒకవైపు రాష్ట్రంకు రావాల్సిన నిధుల కోసం తమ పార్టీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీ పెద్దలను కలిస్తే దాన్ని కూడా విమర్శించడం తగదని హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్లక్ష్యంతో. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఒప్పందం అనేటటువంటి దానిలో ప్రత్యేకమైనటువంటి హోదా కల్పిస్తామని చెప్పడం, దానిలో 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటే నిండు సభలో కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి మాట్లాడినటువంటి వెంకయ్యనాయుడు గారు ఈ రాష్ట్రాన్ని రాజకీయ స్వార్థం కోసంగా మొక్కలు చేసేటటువంటి దానికి ఒక సానగలిగినటువంటి కత్తిలాగా ఉపయోగపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి మాటలు ఏమైనాయి? తెలుగు ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడేటటువంటి విధంగా కనీసం సాగునీరు కాదు కదా, మంచినీటికి కూడా అవకాశం లేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆసన్నమవుతున్నాయి. కేంద్రం ద్వారా వచ్చేటటువంటి ఒక ప్రాజెక్టు ఉంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 16,000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చి 5 సంవత్సరాల్లో పూర్తి చేసేటటువంటి విధంగా నిర్ధారించామని చెప్పేటటువంటి వాటిని తుంగలో తొక్కి ఈ బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు ఇస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? అంటే శాశ్వతంగా పోలవరం ప్రాజెక్టుకు తిలోదకాలు ఇచ్చామనేటటువంటి విధంగా అర్థమవుతుంది తప్ప ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టాలనేటటువంటి ఆలోచన మచ్చుకైనా ఉంటే ఈ రాష్ట్ర విభజనలో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం 3,200 కోట్లకు పైబడి నిధులను సమకూర్చవలసినటువంటి బాధ్యత కేంద్రానికి లేదా? అవి రాబట్టవలసినటువంటి బాధ్యత చంద్రబాబుకు లేదా? తెలుగు ప్రజలకు కావలసినటువంటి వస్తువులను సమీకరించాలనేటటువంటి బాధ్యతలను మరిచి రాజధాని నిర్మాణం పేరుతో సింగపూర్ లాంటి రాజధానిని నిర్మాణం చేయాలని చెప్పి 1,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ విమానాలలో విహరిస్తూ మీరు సాధించినటువంటిది ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతమైనటువంటి పేదరికాన్ని తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఏ విధంగా మీరు పారిశ్రామిక అభివృద్ధిని సాధిస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు
గ్రామాల్లో నివసించేటటువంటి పేద ప్రజల యొక్క జీవన భృతిని గురించి ఆలోచన చేశారా? 60% మంది ప్రజల యొక్క జీవితాలను గురించి పూర్తిగా విస్మరించినటువంటిది బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరపాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు శశికాంత్ భూషణ్, వేమ శ్రీనివాసరావు, నిమ్మకాయల శ్రీనివాసులు, యాదాల రాజశేఖర్, నవీన్ రాయ్, గాది లక్ష్మారెడ్డి, డిపిఆర్ ప్రసాద్ తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏ రాష్ట్రానికి కూడా జరగలేదని చెప్పని మేము గొంతెత్తి మాట్లాడుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవేదన చూసినట్లయితే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా అనేటటువంటి ఆలోచనతోటి నిన్న ఒక బాధాకరమైనటువంటి మాట మాట్లాడాడు. రెక్కలు తెగనరికి పైకి ఎగరబట్టే అది సాధ్యమానని. అది మీకు కావలసినంత మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, మీరు ఇవాళ ఈ రాష్ట్రానికి నాయకుడిగా ఉన్నారు, మీరు దేబరించాల్సిన అవసరం లేదు, మీరు డిమాండ్ చేయండి. మీ వెనక్కి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేము రాజకీయాలు మాట్లాడలా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలతోటి మేము సహవాసం చేస్తూ అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతు కూడగట్టుకుంటూ మేము పోరాటం చేయాలని చెప్పిన ఉద్దేశం మీద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. పలువురు కవులు సామాజిక అంశాలతో కవితలు వినిపించి ప్రేక్షకులను ఆలోచింపజేశారు. ఆనందమయ్యి ఆధ్వర్యంలో జరిగిన కవితా గోష్ఠిలో కవులు కవితా శరసంధానం చేశారు. ఈ కవితా గోష్ఠిని ఆనందమయ్యి కార్యదర్శి అన్ను విజయ్ కుమారి నిర్వహించగా ప్రముఖ కవులు ఎజ్రా శాస్త్రి, నారెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ, సింహాద్రి జ్యోతిర్మయి, కొలకలూరి స్వరూపారాణి, యువి రత్నం, భూపతి రాజారావు, శనగపల్లి సుబ్బారావు, ఎం రఘురాం, మధురశ్రీ, కెవి రమణారెడ్డి, షంషీర్ అహ్మద్, పాలూరి శివప్రసాద్ కవితాగానం చేశారు. రంగు రంగు జిరంగులను అగ్గిపెట్టెలో పెట్టి 5 పైసలకు అమ్ముకుంటామన్న ఆశతో చెరువు గట్టుపై తుమ్మ చెట్ల చుట్టూ తూనీగల్లే ఎలలి అనమంతో పిల్లలు అలల మధ్య చేపల వలల మధ్య ఇదే లోకమై ఈదుతున్న బాతులు. రంగురంగు జీరంగులను అగ్గిపెట్టెలో పెట్టి 5 పైసలకు అమ్ముకుందామన్న ఆశతో చెరువు గట్టుపై తుమ్మ చెట్ల చుట్టూ బిక్కుబిక్కుమంటూ పిక్క చచ్చి చౌకగా ఎదురు చూస్తూ వారు రాకున్నా శవం చుట్టూ చేరి ఏడ్చేవారిని, మా కాయాలను కాటికి చేర్చేవారిని, చిదిపేర్చి అంటించేవారిని ముందుగానే కూర్చిపెట్టిన అదృష్టవంతులం. మా శవయాత్రను నెట్టులో చూచి అందరికీ చూపించ ముందుగా వలపనిన వారసులను కన్న తల్లిదండ్రులం. అన్నీ మేమే చేసి నేను ఆకాశాన్ని అనంతాన్ని అరుంధతిని. దేహం పలకైతే నీవు అక్షరాలై నడిచెళ్ళావు. నేను వేడైతే రాగాలై నీవు పులకించావు. గీత గీసేవాడెవడు? ఇంటోడు. ప్రతి ఉగాదికి నాకు చేదు పచ్చడి పెట్టి కొత్త పంచాంగం తొడిగించి నా గమనానికి ఏవేవో గ్రహాలతో లంకిపెట్టి జమా ఖర్చుల లెక్కలు గుడింతాల గణాంకాలతో గ్రహరాశుల సింహాసనాన్ని నన్ను కూర్చోబెట్టినా నేను అవుతానా? నడుస్తూనే. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశం. చైర్మన్ తాతా ప్రసాద్ అధ్యక్షతన సూపర్ బజార్ మహాజన సభ వార్షిక నివేదిక సమర్పణ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ నేతల ధ్వజం. సత్య న్యూస్లో నేటి మాట. కోరుకున్న పనిని పొందగలగటం అదృష్టం, పొందగలిగిన పనిని కోరుకోవటం ఆనందం.
సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.